మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ప్రతిపక్ష హోదాపై కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి మధ్య వారు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక పక్క చంద్రబాబు సర్కార్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాకుండా ఎన్ని చేయాలో అన్నీ కూడా చేస్తూనే ఉంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు చూద్దామంటూ గత 24న అసెంబ్లీ స్పీకర్కు లెటర్ రాశారు. దాన్ని ఆయన అంగీకరించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక్కడ ఇద్దరు వాదనలు రకరకాలుగా ఉన్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే గానీ ప్రతిపక్ష హోదా ఉండదని, అలాగే 175కి కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సాధ్యపడుతుందని టీడీపీ చెబుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా సాధ్యపడుతుందని వాదిస్తుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాదనను పక్కన పెట్టి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించి అసెంబ్లీ స్పీకర్తో పాటు సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. అలాగే 3 వారాల్లో రూల్ బుక్ సబ్మిట్ చేయాలంటూ పేర్కొంది. ఇదిలాగుంటే చంద్రబాబు సర్కార్ చెబుతున్న రూలు లేదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. కొద్ది రోజులు ఆగితే ఇరు పార్టీల వాదనలో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనేది తేలనుంది. ఏది ఏమైనా ఇలాంటి రకమైన చర్చ మంచిదే. ప్రజలకు కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై తెలుసుకునే అవకాశం కలుగుతుంది.